హాయ్, నా పేరు సుధీర్. ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు తంగలన్ ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు ముఖ్యంగా తంగలన్ అంటే ఒక తమిళ సినిమా, ఫ్యాన్ ఇండియా సినిమా ఇదన్నమాట. అసలు విక్రమ్ గారు, చియాని విక్రమ్ గారు నటించారు. విక్రమ్ గారు విభిన్న నటనకి పేరు పొందిన నటుడు. అపరిచితుడు చూసుకుంటే అపరిచితుల్లో ఎన్ని గెటప్లు వేసాడో అంత మనందరం చూసాము. పాత్రలో ఒదిగిపోతాడు, ప్రాణం పోస్తాడు అనమాట చియాని విక్రమ్ గారు. అయితే టైలర్ వచ్చేసి ముందుగా మనకి జ్ఞానవేల్ రాజా అనే నిర్మాత ప్రొడ్యూసర్ గారు సినిమా తీశారు. అయితే ఈ ట్రైలర్లో 2 నిమిషాల 10 సెకండ్లు ట్రైలర్ రిలీజ్ చేశారు ఈరోజు. ఆ ట్రైలర్లో వచ్చేసి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రాంతానికి చెందిన వారు అనమాట. ఇది విక్రమ్ గారు, వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ తెగలందరూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తారు. అయితే ఆ మారుమూల ప్రాంతాల్లో నివసించేటప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద గనులు అంటే బంగారు నిక్షేపాలు ఉన్నాయని అంత తెలుసుకొని ఒక రాజు అనే అతను వస్తాడు. అయితే ఆ రాజు ఏం చెప్తారంటే, మీ క్షేమం కోసం మేము వచ్చాము, మీ ప్రాంతంలో గనులు ఉన్నాయి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి, దాన్ని మేము వెలికి తీయడానికి మీరు మాకు సహాయం చేయాలని అడిగారనమాట. అయితే మీ ఒక్కరు సహాయం చేయమని అడిగితే, అయితే చియాని విక్రమ్ గారి తాలూకు సంబంధించిన వాళ్ళు ఇది మనమే చేయగలుగుతాం, మన ప్రాణాలు పోయినా సరే చేద్దామని చియాని విక్రమ్ గారు ముందుకు వస్తాడు. ఆ తెగలను కూడా ఒప్పిస్తాడు అనమాట. ఇది ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ మాత్రం చూపించారు. ఒకప్పుడు బంగారం సంబంధించింది టక్కర్ దొంగ ఓన్లీ హీరో అక్కడే, మహేష్ బాబు అక్కడే వెళ్ళేది బంగారం తేయడానికి. అది ఇప్పుడు చాలా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రీసెంట్గా కేజీఎఫ్ కూడా సేమ్ ఈ కోవకు చెందిందే అనుకోవచ్చు. కేజీఎఫ్ వచ్చేసి బంగారం సంబంధించింది నిక్షేపాలు, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు అనే చివరికి కేజీఎఫ్ బంగారం వస్తుందా రావట్లేదని అన్ని కేజీఎఫ్ గురించి ఉందన్నమాట. ఈ టైలర్లో కూడా తంగలన్ టైలర్లో కూడా బంగారం సంబంధించింది మెయిన్ కాన్సెప్ట్ నడుతుంది బంగారం మీద. అయితే ఆ బంగారాన్ని వెలుగు తీసే సమయంలో కొన్ని శక్తులు అడ్డుకు వస్తాయి వాళ్ళని అనేది టైలర్ చూపించాడు. ఆ శక్తి అనేది అది ఆ శక్తి అనేది మనిషి లేకుంటే ఆడ మనిషి అనేది టైలర్లో మనకి ఈజీగా చూపించాడు. అయితే ఒక అతను వచ్చేసి మగ మనిషి కాదు, ఆడ మనిషి అనేది ఒక శక్తి అనేది చెప్పాడు. ఆ శక్తి ఆడ మనిషి రూపంలో ఉంటుంది. వాళ్ళని బంగారం తవ్వే క్రమంలో వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా. అయితే ఈ తెగల వారికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయని మనకి టైలర్లో చూపించాడు. మొత్తానికైతే టైలర్ బాగా అదిరిపోయింది. 2 నిమిషాల 10 సెకండ్లలో టైలర్ ఓన్లీ కొద్దిగా మాత్రమే కాన్సెప్ట్ చెప్పాడు. అయితే భారతీయ 2 ట్రైలర్లో వచ్చేసి సినిమా మొత్తం స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఏది ఒక అవినీతి మీద ఒక పౌరుడు సేనాపతి వచ్చి ఎలా పోరాడాడు, ఎలా అవినీతి జరుగుతుంది. కాకపోతే ఇది రాష్ట్రం మొత్తం పరిధిలో జరిగే, భారతీయుడు 1 రాష్ట్రం మొత్తం జరిగే పరిధి అని, భారతీయుడు 2 విశ్వవ్యాప్తం జరిగే కాన్సెప్ట్ అని మన ట్రైలర్లో చూపించాడు. ఈ తంగలన్ వచ్చేసి ఓన్లీ ఒక గిరిజన తెగకు సంబంధించింది, అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని చియాని విక్రమ్ గారు వాళ్ళందరిని ఒప్పించి నేను తీయడానికి నేను సిద్ధమని పోరాడతాడు. ఆ తీయడానికి క్రమంలో కొన్ని శక్తులు అడ్డంకి వచ్చి వీళ్ళకి కూడా కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే పాము ఖర్చు మన టైలర్లో చూపించాడు, పాము కరవటం కానీ, ఒక చియాని విక్రమ్ గారు తను ఒక జంతువు మీద పోరాడటం కూడా చూపించారు. మొత్తానికి అయితే చియాని విక్రమ్ గారు ప్రయోగమే చేశాడు, మామూలు ప్రయోగం చేయాల. ఎందుకని అపరిచితుడి తర్వాత ఎట్లాంటి ప్రయోగం ఇప్పుడు చేయలేదన్నమాట. ఎలాంటి ప్రయోగం చేశారు చియాని విక్రమ్ గారు. మొత్తానికైతే అదిరిపోయింది ట్రైలర్. కాకపోతే ట్రైలర్లో కొద్దిగంతా మైనస్, ఓన్లీ ఈ కాన్సెప్ట్ మాత్రం చూపించారు. ఒక సాంగ్స్ కానీ ఒక కామెడీ కానీ ఏం చూపించలేదు. ఇది ఒకటి డిజాస్టర్గా అనుకోవచ్చు. మొత్తానికైతే తంగలన్ మూవీ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే చాలా బాగుంది. అలాగే బీజిఎం వచ్చేసి ఓన్లీ ట్రైలర్లోనే కొద్దిగంత మాత్రమే సన్నివేశం తగ్గట్టు తీశాడు. కాకపోతే టైటిల్ పడేటప్పుడు మాత్రం బాగా మ్యూజిక్ అనేది బాగా వచ్చింది. మిగతా సన్నివేశాలు బీజిఎం ఎలా ఉంటుంది అనేది సినిమా చూస్తే చూడాలి. అయితే ఈ సినిమా వచ్చేసి దాదాపు ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు చాలామంది. ఆగస్టు 15వ తారీఖు మన ప్యాన్ ఇండియా సినిమా రామ్ డబుల్ స్మార్ట్ సంఘ అని కూడా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండిట్లో చూడాలి. అది ప్యాన్ ఇండియా సినిమా, ఇది ప్యాన్ ఇండియా సినిమా తంగలన్ మూవీ కూడా. మరి విక్రమ్ గెలుతుడా రామ్ గెలుతుడా అనేది చూడాలి. మన ప్రేక్షకులు ఎటు మొగ్గు చూపుతారో చూడాలన్నమాట. మొత్తానికైతే డబుల్ స్మార్ట్ ట్రైలర్ కూడా
రాబోతుంది. అలాగే ఇది కూడా తగిన ట్రైలర్ కూడా 2 నిమిషాల 10 సెకండ్ల స్టోరీ మొత్తం రివీల్ చేశాడు. అది ఇది బంగారుకు సంబంధించింది అనమాట, నిక్షేపాల గనుల గురించి. మొత్తానికి అయితే సినిమా అదిరిపోయిద్దని నా ఆలోచన. ఎందుకంటే తంగళారు మూవీలో విక్రమ్ శ్రీయన్ గారు ప్రాణం పోశారనమాట. అంత యాక్టింగ్ కానీ ఈ రోజుల్లో అంత యాక్టింగ్ కానీ అంత ఆహార వేషభాషణ, ఆయన వేషభాషను చూశారుగా. ఓన్లీ ఒక చిన్న కొద్దిపాటి డ్రెస్ మాత్రం ఉంది ఆయనకి. ఆ డ్రెస్ని కూడా ఈ రోజులు అంత పెద్ద హీరో కూడా అంత ప్రయోగం వేసుకున్నాడంటే మనం దానికి హ్యాట్సప్ చెప్పవచ్చు విక్రమ్ శ్రీయన్ గారికి. అయితే బడ్జెట్ కూడా మినిమం ఒక రేంజ్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇదండి మా తంగళారు మూవీ ట్రైలరు. ఈ మొత్తానికి అయితే ట్రైలర్ అయితే మాకైతే కొద్దిగా నచ్చింది. మరీ బాగా నచ్చిందని చెప్పలేను, ఎందుకంటే కొద్ది కాన్సెప్టే కాబట్టి, కొద్ది కాన్సెప్ట్ మనకు రివీల్ చేశాడు కాబట్టి నాకైతే పర్లేదు, బాగుంది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. తంగళారు మూవీ ఇటు కావాలని మేము కోరుకుంటున్నాము. అయితే ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, యాక్టివేషన్ చేసుకోండి.